ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కూటమి పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన చింతమనేని ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. వారి కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చునని, ఇతర పార్టీల నుంచి వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని కార్యకర్తలకు సూచించారు. అయితే చింతమనేని వ్యాఖ్యలపై ఆ కార్యక్రమంలోనే ఉన్న మంత్రి పార్థసారథి వెంటనే స్పందించారు. టీడీపీలో చేరాలనుకునే వారి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని, ఏదో ఒక నియోజకవర్గంలో సమస్యను పట్టుకొని జిల్లా అంతటా కోవర్టులు ఉన్నారడం పార్టీకి నష్టం కలిగిస్తుందని హితవు పలికారు. మొత్తానికి చింతమనేని వ్యాఖ్యలు ఏలూరు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. ఎస్ గోపాలకృష్ణ. గుడ్ మార్నింగ్ నాని, గుడ్ మార్నింగ్ వైకే. మరి నిన్న జరిగినటువంటి ఏలూరులో జిల్లా అధ్యక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మరి బడేటి చంటి రాధాకృష్ణయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున పెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి మంత్రులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే జరిగింది. దీనిలో భాగంగా ఆయన సందర్భంలో మాట్లాడుతూ మరి ఎవరైతే దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అయితే ఆయన సమావేశంలో మాట్లాడుతూ మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్త కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, తెలుగుదేశంలో వాళ్ళని జాయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళు కోవర్ట్లుగా పనిచేస్తున్నారని, ఈ కోవర్ట్లుగా పనిచేయటం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి అయితే కనుక వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడింది. అంతేకాకుండా ఇటు తెలుగుదేశంలో వైసీపీలో ఉండడంతో పాటు పార్టీని బలోపేతానికి కాకుండా పార్టీని నష్టం చేకూర్చే విధంగా చేస్తున్నటువంటి చెప్పిన మాటలు అక్కడ పలువురికి బాధ కలిగించినటువంటి పరిస్థితి జరిగింది. అని మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, మంత్రి పార్థసారథి అయితే కనుక వెంటనే స్పందించారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సంబంధించింది కాదని అయితే కనుక ఆయన అయితే మాట్లాడటం జరిగింది. ఎక్కడో ఒక ప్రాంతంలోనో లేక ఒక ఏరియాలోనో జరిగిందా అనే విషయాన్ని పట్టుకుని మీరు జిల్లా అంతటా కోవర్టులు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు టీడీపీకి నష్టం చేపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడటం అనేది సమంజసం కాదని చెప్పేసి అయితే కనుక మీరు మంత్రి పార్థసారథి తెలియచెప్పడం జరిగింది. పార్టీ ఇష్టాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఆ యొక్క వైసీపీ కార్యకర్తలను, నాయకులను తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది తప్ప ఏ ఒక్కరి ప్రలోభం దీంట్లో లేదని, అక్కడ అధిష్టాన నాయకులు పిలుపు మేరకు ఇదంతా జరుగుతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కనుక మంత్రి పార్థసారథి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక భావోద్వేగానికి గురైన పరిస్థితి కనబడింది. మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నామే తప్ప పార్టీలో కోవర్టులుగా పనిచేయట్లేదు, దాన్ని మీరు ప్రత్యేకంగా ఎత్తి చెప్పడంపై మాకు బాధ కలిగిందని చెప్పేసి అయితే పలువురు కొంతమంది కోవర్టులు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, ఏమవుతారో ఎవరికైతే తెలియదు. కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్. కానీ పార్టీలో ఉండేది మణి ముసుగులో ఉండి మణి చెట్టును మాత్రం మణి కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసుతో చెప్పిన విషయాలను అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని, మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని, అది ఏలూరు కావచ్చు, దెందులూరు కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కూటమంటే కూటమే, కూటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు ఈ పార్టీలో చలామణి అవటానికి వేరే ముసుగుతో ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక. ఆ విషయాలన్నీ ఆయన దగ్గర మీకు కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్లో మా కుట్లు తెంపకుండా మీరు ఈ నియోజకవర్గాన్ని కాపాడతారని, జిల్లాని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. మరి ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు. వారు పదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా ఈ పార్టీలోకి ఎవరు వచ్చిండ్రని చెప్పి కాబట్టి మనం విమానం ఎక్కుతూ ఉంటాం. మన సామాన్లన్నీ కూడా ఎక్స్రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కనిస్తారు. అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి, వారి మూలంగా పార్టీకి ఏమన్నా మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా, వారి వల్ల ఏమిటి సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరైనా వచ్చుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి. కాబట్టి వాళ్ళని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. మనం 164 స్థానాలు సాధించామంటే కొన్ని వైసీపీ శ్రేణులు కూడా మనకి ఓటు వేసి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వివాదాలు సృష్టించుకుంటూ పోయి ఒకే మొట్టమొదట్లో, ఎందుకంటే మనం ఓడగొడటానికి ప్రయత్నం చేసి ఉంటారు కాబట్టి వారి మన ఎదురుగుండా కనపడితే మనకు కోపం ఉండొచ్చు. కానీ పార్టీ మొత్తం ఒప్పుకున్న తర్వాత పదే అదే విషయాన్ని కొంతమంది విజిల్స్ ఇవన్నీ కొడాలని వీళ్ళందరూ కూడా విజిల్స్ వేసి ఆఖరికి ఎక్కడ పోయారో మనందరూ కూడా తెలుసు. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఆలోచించాలి. మన నాయకుడి నిర్ణయమే శిరోధార్యం. నూజివీడులో ఎవరినైనా తీసుకుంటారు, లేకపోతే ఇంకొక ఏలూరులో ఎవరినైనా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారి ఆమోదయోగ్యంతో. దాన్ని కొంత బాధ ఉండొచ్చు, నాకు కూడా బాధ ఉండొచ్చు, లేకపోతే చంటి గారికి కూడా బాధ ఉండొచ్చు. కానీ ఒక అధినాయకుడు ఒప్పుకున్న తర్వాత దాన్ని పదే వివాదం చేసి పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో మనం వివాదాలు సృష్టించుకుని పార్టీని బలహీనం చేసుకుంటాం సబబు కాదని చెప్పేసి వయసులో పెద్దవాడిగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తానని చెప్పేసి మనవి చేస్తానని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel